నా పేరు గొల్లపూడి వెంకట ద్వారకానాథ్. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని ఉన్నాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క అభిమానుల్లో నేను ఒకని. అయితే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మరణించిన రోజు ఉదయం 6 గంటల నుండి మర్నాడు సాయంత్రం ఆయన యొక్క క్రిమేషన్ పూర్తయ్యే వరకు కూడా నేను తీవ్రమైనటువంటి బాధకు లోనై నిరాహారంగాను మౌనంగానూ ఉంటూ కనీసం ఉమ్ము కూడా మిగకుండా నేను నా యొక్క సంతాపాన్ని వెలిపించడం జరిగింది. అందులో భాగంగా నాలో జరిగినటువంటి ఒత్తిడిని ఒక నిందాస్తుతిగా రాసుకొని ఒక ఏకపాత్రగా మీ ముందు నేను ఈ రోజున ప్రజెంట్ చేస్తున్నాను. తెలుగు చలనచిత్ర కళామతల్లి కీర్తి కిరీటంలో కలికి తురాయి లాంటి అక్కినేని నాగేశ్వరరావు అనే ఒక చంద్రుడికి ఇది ఒక చిన్న నూలుపోగు. ఏమయ్యా ఏమన్నారు? నువ్వు లేకపోతే మేము బ్రతకలేమనుకున్నావా? మమ్మల్ని అందరినీ వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోయానుకున్నావేమో, మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వంటే మాకు ఎంత ఇష్టమో నీకేం తెలుసు. బడి మానేసి నీ సినిమాకి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా తండ్రులు కొట్టిన బెల్ట్ దెబ్బలు చూడు నీకే తెలుస్తుంది. మా తల్లులు పెట్టిన అట్లగాడ వాతాలు చూడు నీకే తెలుస్తుంది. ఆత్మబలం అన్నావు, ఇద్దరు మిత్రులు అన్నావు, దసరా పుల్లుడు అన్నావు, ప్రేమ్ నగర్ అన్నావు, అక్క జామెట్రీ బాక్స్ లో డబ్బులు దొప్పేశాం, అమ్మ పోపుల డబ్బాలో దాచిన డబ్బులు దొప్పేశాం. నీ కోసం వీపుల షాపు ఎంచుకున్న కోట్లాది మంది అలాంటి అభిమానుల్ని వదిలేసి నిర్దయగా వెళ్ళిపోతావా? నీ వారసులకి ఆస్తులను ఇచ్చావేమో, మాకు మధురమైన అనుభూతులను ఇచ్చావు. దేశం నీకు పద్మశ్రీలు, పద్మభూషణులు, దాదాసాహెబ్ ఫాల్కేలు ఇచ్చి తనను తాను గౌరవించుకుని ఉంటే ఉండొచ్చు. మాకు మాత్రం ఏన్నారంటే ఏ ఫర్ ఆంధ్ర, ఎన్ ఫర్ నైజాం, ఆర్ ఫర్ రాయలసీమ. నీ కళ్లలోని అయస్కాంతంతో మమ్మల్ని కట్టిపడేస్తావా? నీకు ఆపరేషన్ అంటే మా గుండె గొంతుకులో కొట్లాడుకుపోయింది తెలుసా? నీకు మసూచి వచ్చినప్పుడు పంటి బిగును నువ్వు బాధను అడుచుకున్నాను అనుకున్నావేమో. నీకు ఆ శక్తినిచ్చింది నిస్సందేహంగా మేమే. అలాంటి మమ్మల్ని నిర్దయగా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే మేము బ్రతకలేమనుకుంటున్నావా? ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా రాత్రులు పడుకునేటప్పుడు నీ పాట ఏదో ఒకటి పాడుకుంటే కానీ నిద్ర పట్టిన పరిస్థితులు మాకు కల్పించి మమ్మల్ని నీ బానిసలుగా చేసుకుంటావా? ఎంతమంది లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్స్, రిక్షా వాళ్ళు, రోజు కూలీలు, ఎంతమంది ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ వస్తే ప్రేమాభిషేకం సినిమా 21 కిలోమీటర్లు నడిచెళ్ళి చూసి మొక్కు తెచ్చుకుంటామని చెప్పి మొక్కు తెచ్చుకున్నటువంటి నాలాంటి ఎంప్లాయీలు అందరూ నీ గాఢాంధకారంలో వదిలేసి వెళ్ళిపోతావా? మనసు 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 అంటూ పాటలు పాడిన నువ్వు ఒక్కడే వెళ్ళిపోయావా? వెళ్తూ మా మనసులను కూడా దొంగిలించి తీసుకుపోయిన బందిపోటు దొంగవు నీవు. అన్నావు, నేను నా జీవితం అన్నావు, నేను చూసిన అమెరికా అన్నావు, మనసులోని మాట అన్నావు. అక్క డాక్టర్ కేబీ కృష్ణకుమారి మనిషిలో మనీషి అంది. మేం మాత్రం మా బాస్ అన్నాం, మా గురువు అన్నాం, మా నాగ్గేడ్ అన్నాం. ఓ మై డార్లింగ్ సినిమా ఇప్పుడు యాక్ట్ చేస్తావా అని చూసాం. నీవు మాకు లేకున్నా, మేము నీకు ఏమీ కాకున్నా, నీ నటనతో తెలిసిన మా హృదయాన నీ జ్ఞాపకాల జాడలు శిల్పాలే వెలిశాయి. నువ్వు తూర్పును ఉదించే గ్లోరింగ్ ఆఫ్ అరోరా, మేము హరిజోన్లో ఎదురు చూసే ట్వెలెట్ ఆఫ్ సవేరా. నీ ఐలాస్ నుంచి ఇమ్మెన్స్ ఆఫ్ గ్లేజియర్, మా హృదయాలు ద్రవించే ఫ్యూజియామా. నువ్వెక్కడో స్వర్గంలో అందమైన కుటీరంలో నక్షత్రాలు కోసుకుంటూ ఉంటావు. మేమిక్కడ నీ కోసం బయలుదేరిన చోటనే ముళ్ళ కంచెలు నరుక్కుంటూ ఇంకా బయలుదేరుతూనే ఉంటాం. మాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది, ఒక్కొక్క శరీరమై నిన్ను ఆరాధిస్తోంది. ఈ ప్రేమని, ఈ ఆరాధనని మాటలతో చెప్పడం ఎంత అసంభవం మాకు. నీ అభిమానమైన మేమంతా భరించలేని చీకట్లో నిస్సహాయతలో ఉంటే నువ్వు మాత్రం మమ్మల్ని వదిలేసి నిర్దాక్షిణ్యంగా చీకట్లో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే మేము బ్రతకలేమనుకున్నావా?